పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా అని అన్నారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ 5 తర్వాత హామీలు అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. మీర్పేట్ కార్పొరేషన్ ప్రశాంతి హిల్స్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గర ఉన్నంత డబ్బులు తన వద్ద లేకపోయినా సహాయం కోసం వచ్చిన వారిని ఆదుకునే గుణం తనకుందని అన్నారు రంజిత్ రెడ్డి. కరెక్టే. ఇంకా మిగతాయి మీరందరూ దరఖాస్తులు పెట్టుకొని ఉంటారు. పెన్షన్లు, రేషన్లు, ఇండ్ల కోసం అన్ని దరఖాస్తులు పరిశీలించినందుకు అధికారులు జూన్ 5 తారీఖు తర్వాత రాబోతుండ్రు. ప్రతి చెట్ల కింద రెవెన్యూ ఆఫీసుల కింద కూర్చుంటారు. నీ దరఖాస్తు ఏందక్క, నీ దరఖాస్తు ఏందక్క అని చూస్తారు. ఈ దరఖాస్తు మీరు నింపినా కరెక్ట్ ఉందా, అర్హులు ఉన్నారా లేదా అని చూసి పెన్షన్లు, రేషన్లు ఇమీడియట్గా ఇస్తారట. ఇండ్లు మాత్రం ప్రతి సంవత్సరం 4,000 ఇక్కడ 3,500 లెక్క. కానీ మన మహేశ్వరం చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ కొన్ని ఎక్కువ ఇండ్లు ఇస్తా అని చెప్పి అర్హులు ఎంతమంది చూసి ఆ లెక్క ప్రకారం ప్రతి సంవత్సరం ఇస్తూ పోతారు. సో పేదల సంక్షేమాన్ని పెద్ద పీటేసే కాంగ్రెస్ పార్టీ వైపు అయితే బీజేపీ నాయకులు ఉండుంటారు. ఇక్కడ బీజేపీ సింపథైజర్స్ ఉండుంటారు. తప్పు లేదు, ఏ పార్టీకైనా ఎవరైనా మద్దతు తెలుసుకోవచ్చు. కానీ ఆ పార్టీ మనకి ఏం చేస్తుంది, మనం ముందుకు సాగాలంటే మనకి ఎట్లా బెటర్ అవుతుందని చెప్పి ఆలోచించాలి. బీజేపీ నాయకులు వచ్చినప్పుడు అడగండి. మీరు ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉంటాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయా? వాళ్ళు వస్తే ఉచిత కరెంట్ వద్దు, ఉచిత విద్యుత్ వద్దు, మీకు 500 రూపాయల సిలిండర్కి ఇవ్వము, పెన్షన్లు, రేషన్లు, ఇళ్ళ టాపిక్ వద్దు, సంక్షేమం మీకు అవసరం లేదు, మేము కావాల్సిన దేశం ముందుకు పోవాలి, 10 లక్షలు ఇచ్చిందని చెప్పి కరెక్టే. ఇంకా మిగతాయి